అంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్ వెరీ ఎర్లీ అక్క. నౌ ఐఎమ్ 34. నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను 17 years oldలో వచ్చాను. సో నా లైఫ్ అంతా ఇట్లనే పెరుగుతూ పోయింది. వెంటనే పిల్లలు లైఫ్ అలా నేను ఆర్టిస్ట్గా చేసేటప్పుడు ప్రతి చోట ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో తేజ గారు ఆఫీస్ ఉండేది. తేజ గారు నాకు అప్పటికే పరిచయం అయ్యారు. సో నేను బ్రేక్ లాగా అది ఎక్కడికన్నా వెళ్ళాలి రావాలి అంటే మధ్యలో అక్కడ కూర్చునేదాన్ని కాసేపు. అందరూ సార్ ఉన్నారా, మీరు అసిస్టెంట్ డైరెక్టరా, ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ నన్ను చాలా రెస్పెక్టబుల్గా సార్ ఉంటే చెప్పరా మేడం అంటే నార్మల్గా అప్పటికి హీరోయిన్స్ అంటే డైరెక్టర్ కదా తను. చాలామంది వస్తూ ఉంటే నేను చెప్పేదాన్ని వెయిట్ చేయండి నేను చెప్తాను సార్కి అని చెప్పేదాన్ని. అదేదో నాకు నేను 10 మంది చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకునే బదులు అదే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే కొంచెం మంచిగా అంటే కొంచెం అందరు కూడా నన్ను అడుగుతున్నారు కదా, ఇదేదో బాగుంది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది అని చెప్పి నేను ఒకరోజు తేజ గారిని అడిగాను, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను, ఏమన్నా షూటింగ్స్ ఉన్నప్పుడు మధ్యలో వెళ్తాను కానీ ఇది ప్రొఫెషన్గా తీసుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పి. హీ సెడ్ ఓకే. సో అలా నేను తేజ గారి దగ్గర జాయిన్ అయ్యాను. తేజ గారి దగ్గర జాయిన్ అయింది కూడా జూలై అలా జాయిన్ అయినట్టున్నాను. లోపు నాకు అక్టోబర్లో అలా కన్నన్ ప్రపోజ్ చేశారు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే. అప్పుడు కన్నన్ కూడా నన్ను 2 times చూశారు. కన్నన్కి ఏమీ తెలియదు నా గురించి కూడా. నేను తేజ గారిని అడిగి చెప్తాను, ఆయన ఒప్పుకుంటే ఓకే అని చెప్పి. పెద్దవారు కదా నీకంటే చాలా. అంటే అప్పుడు కన్నన్కి నాకు ఆల్మోస్ట్ ఒక 15-16 years ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ యూనో అప్పుడు కన్నా చాలా సన్నగా స్మార్ట్గా ఉంటుండే. ఇప్పుడు మేము ప్రేమను ఎక్కువ ఇచ్చేయడం వల్ల లావయ్యానని చెప్తాడు. 16 ఏళ్ళు గ్యాప్ ఆల్మోస్ట్ ఐ థింక్ నేను 34 అక్క, కన్నన్ అబౌట్ 49. సో అయితే కన్నన్ గారు అప్పుడు ప్రపోజ్ చేస్తే నీకు నచ్చేసారా? కన్నన్కి అప్పుడు వచ్చి రాని తెలుగు తమిళ్. అప్పటికే నేను నా ఫస్ట్ మూవీ తమిళ్ మూవీ చేశాను, పత్తి అండ్ రత్తుకుల్ల మూవీ డైరెక్టర్, దానికి కెమెరామ్యాన్ అట్టనాయగన్ అని చెప్పి ఒక మూవీ చేశాను. ఆహుతి ప్రసాద్ గారి డాటర్ క్యారెక్టర్ నా ఫస్ట్ మూవీ. అయితే తమిళ్ వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు తెలుసా లొకేషన్లో. అంటే నా మీద ఇట్లా చీమ కూడా వాళ్ళకుండా చూసే, నేను అందరు ఇట్లనే ఉంటారులే అని నేను పెళ్లి చేసుకుంటే తమిళ్ వాళ్ళనే చేసుకోవాలి అన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉండింది. వాళ్ళ ప్రేమ అంటే నా ఫస్ట్ లాక్టోపై చాక్లెట్, ట్రాపికానా జ్యూస్, ఆ తర్వాత కొన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్, బ్రాండ్ అన్నీ నాకు వాళ్ళు కొన్నవే. నేను ఒక ఆర్టిస్ట్, నాకు వాళ్ళు అవన్నీ చేయాల్సిన దే ఫీల్ లైక్. ఇప్పటికీ మా డైరెక్టర్ వాళ్ళ కూతురు పెళ్ళి మొన్న అయితే ఫస్ట్ నాకే ఇన్విటేషన్ పంపించారు, నువ్వు మా పెద్ద కూతురువి అని చెప్పి. ద కెమెరామ్యాన్ మళ్ళీ డైరెక్ట్ చేసిన తర్వాత కూడా దే ఆల్వేస్ టచ్ విత్ మీ. ఆ ఫస్ట్ ఎవరైతే టీం ఉన్నారో ఆ టీం, విజయ్ మల్టన్ గారు పత్తి అండ్ రత్తుకుల్ల మూవీ షూట్ చేసినప్పుడు కూడా పిల్లలిద్దరు పుట్టాక షూట్ నేపాల్లో ఉన్నప్పుడు మీరిద్దరు హనీమూన్కి రండి, ఒక క్యారెక్టర్ ఉంది నీకోసము అని చెప్పి కాల్ చేశారు. సో ద వే బాండింగ్ రిలేషన్ అట్లా మాది కంటిన్యూ అవుతూ ఉంది. అందుకే నేను ఏమన్నా తమిళ వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వెంటనే అనుకోకుండా అక్కడ పైన దేవుడు విని కన్నన్ గారిని పంపించారు. నేను కన్నన్ని అప్పుడప్పుడు చాలా తిట్టుకుంటూ ఉంటాను, అబ్బా అస్సలు నాకు సినిమాలు తప్ప ఏముండదు, పిల్లలు ఉండదు అని చాలా మంది చెప్పారు. పెళ్ళప్పుడు కూడా అఘోరాన్ని పెళ్లి చేసుకుంటున్నావు జాగ్రత్త, అతనికి హీ యూస్ టు బి లైక్ పెద్ద ఇక్కడ దాకా జుట్టు వేసుకొని ఇన్ని కడియాలు పెట్టుకొని మెడలో ఇన్ని రుద్రాక్షలు పెట్టుకొని ఇంత గడ్డం ఉండే. నా రాజమౌళి గారు పెళ్ళికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమంటారు విష్ చేస్తారు కదా హ్యాపీ మ్యారేజ్, అలా కాకుండా మొత్తానికి మా వాడి చేత గడ్డం తీపిచ్చావమ్మా మేము తీపిలేకపోయామని అని చెప్పాడు. అంటే అంత ఒక పెక్యులర్ పర్సనాలిటీని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతావో అనుకున్నారు అందరూ. సమ్టైమ్స్ ఐ ఫీల్ నేను తేజ గారు చెప్పారు చేసుకోమని చెప్పి, తేజ గారు ఏం చెప్తే అది విన్నా. ఇప్పుడు ఏదన్నా ఎలా ఉన్నామంటే మీరు ఇచ్చిన జీవితమే కదా అలానే ఉంది అంటారు. నేను ఆయనకి ఏమన్నా అర్థం అని రైట్. సో ఐ బ్లైండ్లీ బిలీవ్ హిమ్. తేజ గారు ఏం చెప్తే అది వినేదాన్ని. సో తేజ గారి దగ్గర ఉన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నా. తేజ గారి దగ్గర ఉన్నప్పుడు అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉంటే ఇలా, అలా నాకు చాలా హీ ట్రీట్స్ మీ లైక్ మై గాడ్ ఫాదర్ లాగా. నేను ఉన్నది కొన్ని రోజులైనా కూడా తను బాగా చూసుకునే వాళ్ళు. ఏ ప్రాబ్లం ఏజ్ కూడా నీది ఎలాంటిదంటే ఇంప్రెషనబుల్ ఏజ్, పడే ప్రభావం చాలా గురి పట్టుకుంటుంది మనకి. ఇలా ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కెమెరామెన్స్ ఇట్లా వచ్చి నాతో బాగా మాట్లాడుతుంటే నేను ఇలా చేతులు వేసుకుంటూ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒకరోజు చేయి వేసావంటే కాళ్ళు ఇరగొడతా, చేతులు వేసి ఎవడన్నా మాట్లాడతాడో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, అలా చేతులు వేసుకొని ముట్టుకొని మాట్లాడుతూ ఉంటే అంటే ఈవెన్ ఐ డోంట్ నో దట్ ఆల్సో. అంటే ఒక మనిషిని మనం అన్నీ కూడా హీ టోల్డ్ మీ వెరీ స్మాల్ థింగ్స్, అవన్నీ
చెప్పుకోవడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ నా లైఫ్లో అవి చాలా ఇంపాక్ట్ చూపించాయి. తేజ గారి దగ్గర ఉన్న అన్ని రోజులు నేను చాలా నేర్చుకున్నా. అండ్ యూనో స్టిల్ నౌ నా లైఫ్లో ఏం జరిగినా సరే ఫస్ట్ మేము ఎంత 1 year 2 years మాట్లాడుకోకపోయినా ఒక మంచి అకేషన్ ఏదైనా ఉంటే ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకున్న వ్యక్తి తేజ సార్. అండ్ మేడం కూడా చాలా బాగుంటారు. తేజ గారికి కొంచెం థిక్ అంటారు, నిజమేనా? ఏం కాదండి, అంటే ఇప్పుడు నాకు చెప్పారు కదా, ఇప్పుడు ప్రాపర్గా దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకుంటే అది మంచిగానే అనిపిస్తుంది. దాన్ని నువ్వు నెగిటివ్గా తీసుకుని ఆయన చూడు నన్ను కొడతానన్నాడు తిడతానన్నాడు అంటే అది బ్యాడ్గానే ఉంటుంది. సో హీ అండర్స్టాండ్ దట్. అంటే నా పొజిషన్ ఏంటి, అప్పటికే నేను ఒక్కదాన్ని నైట్ పడుకోలేకపోయేదాన్ని. నేను స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని. నైట్ ఒక్కదాన్ని పడుకోవాలంటే భయపడి. సైక్రియాటిక్ పేషెంట్ని నేను అప్పుడు. ఆ టైంలో నేను ఓనర్ ఎలాంటి ప్రాబ్లం వచ్చింది నీకు? అంటే నాకు నైట్ పడుకోవాలంటే భయం, ఎవరో ఒకరు పక్కన ఉండాలి. నైట్స్ అయితే భయం, డే అంతా బాగానే ఉంటాయి. అండ్ డే టైం కూడా ఈవెన్ దో నేను పెళ్ళి అయినాక కూడా డోర్లు, అంటే ఇప్పుడు ఎవరైనా దొంగలు వస్తారని డోర్ నేను ఓపెన్ చేసుకొని పడుకుంటా. దొంగలు వచ్చినా పర్వాలేదు, ఏమైనా నేను నిద్రపోతాను కదా కాసేపు అనుకుంటాను. ఒక్కదాని రూమ్ లో ఉండడం భయం. భయం. ఏమన్నా మెమరీస్ ఉన్నాయి దాంతో? అంటే చిన్నప్పుడు అంటే నాకు ఒకసారి ఎందుకో లైక్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి అదే ఇక్కడ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాను కదా, అప్పుడు నాకు ఎందుకో మా అమ్మని చాలా మిస్ అయినట్టు అనిపించి ఒకరోజు ఎక్కడికో వెళ్తున్నా వెనకలు ఏదో ఒక ఇదిలాగా అనిపించింది నాకు. అప్పటి నుంచి చాలా భయం పట్టుకుంది, అది ఎప్పుడూ పోలేదు. దాని తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ మనవడు హార్ట్ అండ్ కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయాడు. వాడు జస్ట్ నాకంటే ఒక 1 year చిన్న, 17 years ఉండే. అప్పుడు నేను 8. వాడి పేరు అజ్జు. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. వాడు పాపం నా కోసం చాలా వెయిట్ చేసేవాడు, నేను ఎప్పుడు వస్తానా అని చెప్పి. మేమిద్దరం ఎటు పోయినా తిరుగుతూ ఉండేవాళ్ళం బాగా. సో వాడికి అలా హెల్త్ అందరూ ఏమన్నారంటే నువ్వు ఎక్కడికన్నా పో, అజ్జు వస్తాడు. వాడు ఎలా అంటే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు. నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడితే కూడా తాత పిలుస్తున్నాడు రా లోపలికి. అమ్మమ్మ హాస్టల్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య ఓనర్స్. ఐ ఫీల్ దే టేక్ కేస్ మీ లైక్ ఓన్ డాటర్. నేను అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తూ ఉండేదాన్ని. వాళ్ళ రిలేషన్స్ అన్నీ కూడా వాళ్ళ అత్త మామ అంటే అమ్మమ్మకి వాళ్ళు ఏమవుతారో అలానే నేను కూడా పిలుస్తాను. టిల్ నౌ ఐ విల్ కాల్ దెమ్ లైక్ దట్ ఓన్లీ. అయితే వాడు నాకు చాలా అటాచ్డ్ అయిపోయిండు. వాడు చనిపోయినప్పుడు ఇట్స్ లైక్ నాకు 4-5 months బయటకు రావడానికి టైం పట్టింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు స్టేబుల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ ఇయర్స్ వాడిని మర్చిపోవడానికి. చాలా ఇంపాక్ట్ చూపించిన పర్సన్ నా లైఫ్లో వాడు. సో అక్కడి నుంచి నీకు భయం మొదలైందా? భయం మొదలైంది. సో దానివల్ల పెళ్లి చేసేసుకుంటే సెట్ అవుతుంది. అండ్ కన్నన్ కూడా అప్పటికే మంచి రైటర్. అండ్ అప్పుడు సారాయి వీర్రాజు మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ హీ కంప్లీటెడ్ MSc కంప్యూటర్స్ గోల్డ్ మెడలిస్ట్. ఏం మంచిగా ఉంటుంది కదా అని చెప్పి చేసుకోమని చెప్పారు తేజ గారు. పెళ్ళి అనుకున్న తర్వాత మేము ఏ రోజు కలిసింది లేదు, ఒక కాఫీ లేదు, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా పెళ్ళి. నా పెళ్ళికి కూడా నేనే అన్ని రెడీ చేసుకుంటే పెళ్ళి ముందు రోజు వచ్చాడు కన్నా. అతను చెన్నైలో అప్పుడు ఇది మూవీ వర్క్స్తో బిజీగా. పెద్దవాళ్ళు రెడీ చేయలేదా ఇంట్లో? అమ్మ వాళ్ళు పెళ్లి టైంకి వచ్చారు. అప్పటికి ఇంకా